మన జాతీయ మత్స్యకార సంఘం తరపున ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలియపరుస్తూ, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియపరుస్తూ, మరియు మా మత్స్యకార నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి మా మంత్రి కొల్లు రవీంద్ర గారికి, అలాగే బొమ్ముడి నాయకుడి గారికి, వరమాడి వెంకటేశ్వరరావు గారికి కూడా మేము అభినందనలు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, మేము మత్స్యకారుల రాజకీయ ప్రాధాన్యత కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకటి కోరుకుంటున్నాం. మత్స్యకారులు 40 లక్షల మంది ఉన్నాము. ఒక మంత్రే కాకుండా రెండో మంత్రిని కూడా మా మత్స్యకారులకు ఇవ్వాలనేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, ఒకటే, ఈరోజు మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి, రాజ్యసభలు ఇవ్వాలి, ఎమ్మెల్సీలు ఇవ్వాలి. ఇవన్నిటికీ కూడా మీరు తప్పనిసరిగా మా మత్స్యకారులకు ఇచ్చి న్యాయం చేస్తారని ఎన్ఏడి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అలాగే మాకు మత్స్యకారులకు డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా మీరు సహకరించాలని కోరుతున్నాం. మత్స్యకారు ఎమ్మెల్యేలకి కూడా మేము తెలియపరిచింది, మా జాతీయ మత్స్యకార సంఘం తరపున తెలియపరిచింది ఏంటంటే, మనం మత్స్యకారుల కోసం ఎప్పటి నుంచో ఎస్టీ జాబితాలో చేర్చాలనే విషయాన్ని కూడా తెర ముందుకు తీసుకురావడం మన పెద్దలు జరిగింది. మన జాతీయ మత్స్యకార సంఘం తరపున కూడా ఎన్నో పోరాటాలు చేశాము. ఈ విషయాన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీరందరూ కలిసి వీలైనంత త్వరగా ఎస్టీల్లో కూడా చేర్చాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా మత్స్యకార సోదరులు ఒకటి కోరుకుంటున్నాం, ప్రజల్ని మత్స్యకార నాయకులకి, రేపు అందరం ఒకటే కాబట్టి కక్షపూర్వక రాజకీయాలు మాత్రం మన మత్స్యకార నాయకులు కానీ మత్స్యకార ప్రజలు కానీ చేసుకోవద్దు. మనలో మనం దెబ్బలాడుకోవద్దు, గొడవలు పెట్టుకోగట్ట, కక్ష సాధింపు కేసులు కూడా పెట్టుకోగట్ట. మత్స్యకారులందరూ ఒకటే అనే నినాదం మీద వెళ్ళాలనేసి మత్స్యకారులందరినీ మనసారా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే, రేపు అనే రోజు మనకి ఏ కష్టం వచ్చినా మనం వస్తాం, మన మత్స్యకారులు వస్తారు, మనలో మనం కలిసి ఉంటాము. కాబట్టి మన మత్స్యకారులందరూ ఇది పూర్తిగా తెలుసుకొని ఆచరిస్తారని మా జాతీయ మత్స్యకార సంఘం తరపుని ఆశిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వర్ గారు, ముగ్గురు పార్టీ అధ్యక్షులకు కూడా మా మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి మత్స్యకారులు ముందుకు తీసుకెళ్ళండి. మత్స్యకారులు మిమ్మల్ని బాగా నమ్మారు, బాగా ఆస్వాదించారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మాకు రాజకీయ ప్రాధాన్యత మత్స్యకారులందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, ఈరోజు ఎస్రాయవరం మండలం అనకాపల్లి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మైలిపిల్లి జగ్గారావు, అలాగే మండలాధ్యక్షులు కోదండరావు గారు, నియోజకవర్గ కో కన్వీనర్ చోడుపల్లి గంగరాజ్ గారు మరియు తదితరులందరూ కూడా, ఈ మత్స్యకార నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా కలిసిమెలిసి పోవాలని కోరుకుంటూ, మరి దీన్ని మనసా తూసా తప్పకుండా పరిశీలనలో తీసుకుంటారని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను.